మార్కెట్‌లోకి ఫ్లెక్స్ మోడల్ వాళ్ళు ఫ్లెక్స్ 2.0 వెర్షన్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారన్నమాట. ఈ మోడల్‌ని యూజ్ చేసి రియలిస్టిక్ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చని చెప్తున్నారు. మల్టిపుల్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చని చెప్తున్నారు. మరి ఫ్లెక్స్ 2.0 మోడల్ ఎలా ఉందో పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీరు గమనిస్తే ఇదే ఫ్లెక్స్ 2 వెర్షన్ అనమాట. సో ఇలా అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే bfl.aa/models-flex2 అనే ఒక URL లోకి వెళ్తే మీకు ఇలా కనిపిస్తుంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రొడక్షన్ గ్రేడ్ ఏఐ ఇమేజ్ జనరేషన్ మరియు ఎడిటింగ్ మోడల్ విత్ 4 మెగాపిక్సెల్ ఫోటో రియలిస్టిక్ అవుట్పుట్ అండ్ మల్టీ రిఫరెన్స్ కంట్రోల్. ఇది వీళ్ళు హైలైట్ చేస్తున్నారు అనమాట. 4 మెగాపిక్సెల్ ఫోటో రియలిస్టిక్ అవుట్పుట్ అయితే ఏ ఇమేజ్ అయితే జనరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా మల్టిపుల్ రిఫరెన్సెస్ ఇచ్చి కూడా మీరు ఇమేజ్ అయితే జనరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఈ ఇమేజ్ కి దీనికి సంబంధించిన ఇంకొక ఇమేజ్ ఇచ్చి ఆ లెన్స్ మీద ఇలా కనిపించాలనుకనే ఆ ఇన్పుట్ తీసుకుని ఫైనల్ అవుట్పుట్ ఇచ్చింది. అలానే స్టైలేజ్ అండ్ పర్ఫెక్ట్ ఇలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. హండ్రెడ్స్ ఆఫ్ అసెట్స్ ని మీరు జనరేట్ చేసుకోవచ్చు. సేమ్ క్యారెక్టర్ యూజ్ చేసి సేమ్ స్టైల్లో ప్రొడక్షన్ గ్రేడ్ కన్సిస్టెన్సీ ఉంటుందని చెప్తున్నారు. సో ఒకటే ఇమేజ్ ఇస్తారు, అదే డిఫరెంట్ ప్లేసెస్లో మీరు ఇమేజ్ కావాలనుకుంటే అది కూడా జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చి దాన్ని ఇలా కావాలనుకుంటే అది కూడా జనరేట్ చేస్తుందని చెప్తున్నారు అన్నమాట. ఇది ఇన్పుట్ ఇమేజ్ అయితే రీప్లేస్ ద క్యాన్ ఇన్ ఇమేజ్ 2 విత్ ద క్యాన్ ఫ్రమ్ ఇమేజ్ 1 అని చెప్పగానే దాన్ని కాస్త ఇలా కన్వర్ట్ చేసింది అనమాట. అలానే బాత్రూమ్ సంబంధించిన HDR కలర్స్ సంబంధించిన ఒక ప్రాంప్ట్ ఇవ్వమంటే ఇలా జనరేట్ చేసింది. జార్ 1 ఫిల్డ్ విత్ క్యాప్సిల్స్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇమేజ్ 1 అని చెప్తే ఒక రిఫరెన్స్ ఇమేజ్ ఇస్తే దాన్ని తీసుకుని ఇందులోకి అయితే యాడ్ చేస్తుంది అనమాట. అలానే ప్రొఫెషనల్ గా ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి దానికి సంబంధించిన కూడా ఇమేజ్ డిస్ప్లే చేస్తారు. ఈవెన్ వెబ్సైట్ సంబంధించిన UI సంబంధించిన ఇమేజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కొన్ని క్రెడిట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి మీకు చెప్తాను. సో వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి, లేదంటే మీరు గూగుల్ అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మీకు 50 క్రెడిట్స్ అనేది ఇస్తున్నారు. 50 ఫ్రీ ఇమేజెస్ అనేది అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు ప్రాంప్ట్ బాక్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ప్రెజెంట్ చూస్తే ఫ్లెక్స్ 2 Pro వెర్షన్ అయితే మన యాక్టివేట్ అయిందనమాట. ఇందులో మనకి రెజల్యూషన్ చూడొచ్చు. అలానే మీకు బ్యాచ్ సైజ్ ఒక్క ప్రాంప్ట్ మీరు ఎన్ని ఇమేజ్ కావాలనుకుంటున్నారు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. రెజల్యూషన్ మాక్సిమం చూస్తే 2040x2048 ఈ రెజల్యూషన్ వరకు మీరు ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన రెజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేశాను. ఇది చూడగానే ఒక ఇమేజ్ ప్రాంప్ట్ ఇవ్వగానే నాకు 49 ఫ్రీ ఇమేజ్కి వచ్చేసింది. సో ఒక ఫ్రీ అకౌంట్కి మీకు 50 ఇమేజ్ జనరేట్ చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది. సో ఒక రిస్ట్ వాచ్ సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేయమంటే నాకు ఎలాంటి అవుట్పుట్ వచ్చిందో చూద్దాం. క్వాలిటీ ఒకసారి మీకు దీని ఇమేజ్ క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను. ఏకంగా 6 MBతో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిందండి. ఇదిగోండి చూడండి. జూమ్లోకి వెళ్తే ఎంత డీటెయిలింగ్గా ఇమేజ్ జనరేట్ అయిందో చూడండి. చూడడానికి నిజంగానే ఒక వాచ్ ఒక బ్లాక్ క్లాత్ మీద పెట్టినట్టుగా ఉంది కదా. బట్ ఇది మీకు ఏదో జనరేట్ చేసిన ఇమేజ్. అంతేకాకుండా మీరు ఏదైనా ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి దానికి పలానా ఇలాంటి ఎఫెక్ట్స్ యాడ్ చేయమన్నా కూడా ఈ మోడల్ యాడ్ చేస్తుంది అనమాట. అది కూడా ఒకసారి టెస్ట్ చేద్దాము. నేనైతే ఒక వైట్ లేబుల్ బాటిల్ ఇమేజ్ తీసుకున్నాను. సో ఆ ఇమేజ్ని ఇన్పుట్గా ఇస్తున్నాను. సో నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఈ ఇచ్చిన ఇమేజ్కి ఒక డ్రీమ్ సోడా టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. ఆ టెక్స్ట్ ఏదైతుందో రెడ్ కలర్లో ఉండాలి, పైగా బోల్డ్ లెటర్స్తో ఉండాలని చెప్తున్నాడు. అలానే మన ఇచ్చిన ఇమేజ్ సంబంధించిన రెజల్యూషన్ అదే డిఫాల్ట్గా తీసుకుంది. సరే మనం రెజల్యూషన్ పెంచితే ఏమైనా చేంజ్ వస్తుందో కూడా చూద్దాం. తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు గమనిస్తే నేను ఇచ్చిన బాటిల్ ఇమేజ్ మీద డ్రీమ్ సోడా అని ఒక టెక్స్ట్ యాడ్ అయిపోయి మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఇచ్చిన రెఫరెన్స్ ఇమేజ్ ఇది. దీన్ని కాస్త డ్రీమ్ సోడా కింద అయితే నిజంగానే చేసింది. పైగా రెడ్ కలర్ కావాలి, బోల్డ్ లెటర్స్ కావాలని అది కూడా యాడ్ చేసింది అనమాట. డౌన్లోడ్ మీద ఎక్కడ క్లిక్ చేసినా మనకి డౌన్లోడ్ అయిపోతుంది. దీన్ని ఇంకా కూడా మనం ఎడిట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే చెప్పాను కదా ఒకటే ఇమేజ్ ని మీరు ఎన్ని విధాలుగా అయినా కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇప్పుడు నేనేం చేశానంటే బాటిల్ ఒక అందమైన అమ్మాయి పట్టుకుని ఉండాలి, అలానే ఆ బాటిల్ అనేది విజిబుల్ అయి ఉండాలి, అంటే కనిపించాలని చెప్పి ఆ ప్రాంప్ట్ ఇచ్చాను. ఎంటర్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఇది బ్యాచ్ సైజ్ అనేది 4కి సెలెక్ట్ అయిపోయింది. అంటే తెలివిగా డిఫాల్ట్ సెట్టింగ్స్ పెట్టేశారన్నమాట. ఒకవేళ మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ బ్యాచ్ సైజ్ని తగ్గించుకోకపోతే 4 వచ్చేస్తాయి. సో మీ క్రెడిట్స్ ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. అలా ఒక స్ట్రాటజీ లాగా అనిపిస్తుంది నాకు ఇది. సో చూడండి, ఇది ఒరిజినల్ ఇమేజ్. దీన్ని ఒక అమ్మాయి పట్టుకున్నట్టుగా క్లియర్గా జనరేట్ చేసింది కదా చూడండి ఇమేజ్. ఇలా మొత్తం 4 జనరేషన్స్ చేసింది. ఇదిగోండి ఇలాగా. నెక్స్ట్ ఇంకో ట్రై చేద్దామండి. ఈసారి నేను ఇన్పుట్ ఇమేజ్ ఒక కార్ ఇమేజ్, టెస్లా సంబంధించిన ఎలక్ట్రిక్ కారు మోడల్ వై కార్ని అయితే ఇన్పుట్ కింద ఇస్తున్నాను. అలానే నా ఇమేజ్ని ఇన్పుట్గా ఇస్తున్నాను.
నేనైతే ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చానో అది ఇమేజ్ 2 కింద మెన్షన్ చేసుకున్నాను. సో ఇమేజ్ 2 ఏదైతే ఉందో నేను టెస్లా కార్ ఇమేజ్ దగ్గర అయితే నుంచుని ఉండాలి. అలానే నా ఫేస్ ఏదైతే ఉందో జస్ట్ నేను ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ అయితే ఉందో జస్ట్ కూర్చున్న ఇమేజ్ కాబట్టి ఏదైతే బాడీ పార్ట్స్ కూడా జనరేట్ చేయాలి. సో రియలిస్టిక్గా ఉండాలి, పర్సన్ ఫేస్ కూడా సేమ్ ఫేస్ ఉండాలని చెప్పి ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఆ ఇమేజ్ అగైన్ నేను రిజల్యూషన్ పెంచుతున్నాను. అలానే జనరేషన్స్ వచ్చి 2 జనరేషన్స్కి సెలెక్ట్ చేశాను. ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి నేను ఇచ్చిన ఇమేజ్ ఇది టెస్లా కార్ ఇది అనమాట. చూడండి నాకు నేనంత లాగే ఉండవు, బట్ ఇది కొంచెం ఒళ్ళుగా పెట్టి ఫేస్ అయితే ఇంచుమించుగా అదే ఫేస్ అయితే ఇచ్చింది. ఆ కార్ ఇమేజ్ అయితే సేమ్ ఇమేజ్తో ఉంది అండ్ ఆ కార్ దగ్గర నుంచున్నట్టుగా ఇమేజ్ జనరేట్ చేసింది. భలే వచ్చిందండి నిజంగానే. ఇంకోండి ఈ ఇమేజ్ చూడండి, ఇది కొంచెం స్టైలిష్గా ఉంది. ఇది కొంచెం నా పర్సనాలిటీకి సూట్ అయింది. నిజంగా చూస్తే కొంచెం నేను అన్నట్టుగా అనిపించింది. సో ఇలా కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక టెస్ట్ అయితే చేస్తానండి. ఈసారి నేను ఏం చేస్తున్నానంటే నేను ఒక గుర్రం సంబంధించిన ఇమేజ్ అయితే ఇన్పుట్గా ఇస్తున్నాను. తర్వాత నా ఇమేజ్ని అయితే ఇన్పుట్గా ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇమేజ్ 1లో ఏదైతే ఉందో హార్స్ రెఫరెన్స్ ఇమేజ్ ఉండి సెకండ్ ఇమేజ్ ఏదైతే ఉందో నా ఫేస్ని తీసుకుని రెఫరెన్స్ తీసుకుని నా బాడీ రెఫరెన్స్ అనేది చెక్ చేసుకుని ఒక అల్ట్రా రియలిస్టిక్ ఫోటో కావాలి, నేను అదే హార్స్ని రైట్ చేస్తున్నట్టుగా నాకు ఇమేజ్ కావాలని చెప్పి ప్రాంప్ట్ ఏది ఇచ్చాను. మరి మనకి ఆ ఇమేజ్ ఎలా జనరేట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇంకా వేరే ఇమేజ్ కూడా ఎట్ ఏ టైం జనరేట్ చేయొచ్చు కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో నెక్స్ట్ నా ఐడియా ఏంటంటే ఎలాన్ మస్క్ ఇమేజ్ అయితే ఇన్పుట్గా ఇస్తున్నాను. ఆ తర్వాత నా ఇమేజ్ ఇన్పుట్గా ఇచ్చాను. హై రిజల్యూషన్లో పెట్టుకుంటున్నాను. సో ఈ లోపల మన ఇమేజ్ జనరేట్ అయిపోయిందండి. సో నేను గుర్రం స్వారీ చేస్తున్నట్టుగా వచ్చింది, బట్ సైడ్ యాంగిల్లో వచ్చింది కాబట్టి ఓకే. ఇంకోటి జూమ్ చేస్తుంటే కొంచెం ఫేస్ కట్స్ అయితే మారిపోయింది, బట్ ఆ షర్ట్ అయితే మాత్రం ఎక్స్టెండెడ్ వర్షన్ అయితే చేయగలిగింది. ఇలా అక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకి ఆ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. సెకండ్ ఇమేజ్ అయితే బాగానే వచ్చింది, కానీ 2 తలకాయల గుర్రం అయితే వచ్చింది అనమాట విచిత్రంగా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇమేజ్ 1 ఏదైతే ఉందో ఎలాన్ మస్క్ ఇమేజ్ కింద తీసుకో, అలానే ఇమేజ్ 2 ఏదైతే ఉందో నా ఫేస్ ని రెఫరెన్స్ కింద తీసుకోమని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత రియలిస్టిక్ వైడ్ యాంగిల్ సెల్ఫీ ఫోటోతో అంటే ఎలాన్ మస్క్ నా సెల్ఫీ తీసుకున్నట్టుగా నాకు ఇమేజ్ జనరేట్ చేయాలని చెప్పి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో ఇంకొక టెస్ట్ చేయడం కోసం ఒక ఎడ్ల బండి సంబంధించిన ఇమేజ్ కూడా ఇన్పుట్గా ఇస్తున్నాను. సో మనకైతే ఇమేజ్ జనరేట్ అయిపోయింది. ఎలాన్ మస్క్ నా ఇమేజ్ నాతో సెల్ఫీ తీసుకున్నట్టుగా, ఎలాన్ మస్క్ తీసుకున్నట్టుగా ఓకే గానీ, బట్ ఎలాన్ మస్క్ కి నా ఫేస్ ఇద్దరు పోలికలు కూడా అంత బాగా రాలేదన్నమాట. కొంచెం అదో రకంగా వచ్చింది. ఓకే కొంచెం కొంచెం ఏదో ఒక 10-15% అనిపిస్తుంది, కానీ చాలా వరకు డిఫరెన్స్ అయితే ఇచ్చేసింది అనమాట. రియలిస్టిక్ సేమ్ యాసిడ్ అయితే తీసుకోలేదు. ప్రాంప్ట్ లో డీటెయిల్ గా రియలిస్టిక్ అని పెట్టినప్పటికీ అది తీసుకోలేదు. బట్ ఈ ఇమేజ్ లో మాత్రం ఎలాన్ మస్క్ రియలిస్టిక్ గా ఉన్నాడు, నన్ను మాత్రం మార్చేస్తుంది అనమాట. ఇలాంటి ఇమేజ్ ఇంకొకటి కూడా ట్రై చేస్తున్నాను. సో నేను ఏమిస్తున్నానంటే ఫస్ట్ ఇమేజ్ వచ్చి నా సోర్స్ ఇమేజ్ కింద తీసుకొని, సెకండ్ ఇమేజ్ బుల్లక్ కార్ట్ అంటే ఎడ్ల బండిని తీసుకుని నేను ఎడ్ల బండిని నడుపుతున్నట్టుగా ఆ ఇమేజ్ జనరేట్ చేయమని ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఇవే కాకుండా మీరు నార్మల్ ప్రాంప్ట్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చారనమాట. ఒక బాటిల్ మీద ఇలా టెక్స్ట్ ఉండాలి, గ్రీన్ బెర్రీ జ్యూస్ 100% న్యాచురల్ అని చెప్పి ఆ ఇమేజ్ జనరేట్ చేస్తుందో లేదు చూద్దాం. మల్టిపుల్ జనరేషన్స్ కూడా మనకి ఫ్రీ యాక్సెస్ లో లభిస్తుంది. సో ఇప్పుడైతే మనకి ఎడ్ల బండి సంబంధించిన ఇమేజ్ అయితే వచ్చింది. సో ఎడ్ల బండి నడపమంటే ఓకే వచ్చింది, కానీ ఎడ్ల బండి మీద కాదు, ఎడ్ల దగ్గర ఒక చిన్న ఏదో ఒక బాక్స్ లాగా వచ్చి కూర్చున్నట్టు వచ్చింది అనమాట. ఇది అంత బాగా రియలిస్టిక్గా రాలేదు. ఇది కరెక్ట్గా వచ్చింది. ఇది నేను నిజంగా ఎడ్ల బండిని నడుపుతున్నట్టుగా ఇమేజ్ వచ్చింది. వెనకాల ఒక ప్యాసింజర్ని కూర్చోబెట్టుకుని అయితే వచ్చింది అనమాట. సో ఒక ఇమేజ్ రాపోయినా పర్లేదు, ఇంకొక ఇమేజ్ అయితే బాగానే జనరేట్ చేసిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసాను కదా, ఒక గ్రీన్ బెర్రీ జ్యూస్ 100% న్యాచురల్, నో షుగర్ యాడెడ్ అని చెప్పి ప్రాంప్ట్ ఇవ్వమంటే గ్రీన్ బెర్రీ జ్యూస్ 100% న్యాచురల్, నో షుగర్ యాడెడ్ అంటే మనకి ఇమేజ్ జనరేట్ చేసింది. టెక్స్ట్ కూడా బాగానే జనరేట్ చేస్తుంది ఈ మోడల్. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. సో జనరేట్ చేసిన ఇమేజ్ క్వాలిటీ మాత్రం చాలా డీటెయిల్గా వస్తుందండి. ఎటు వచ్చి ఆ ఫేసెస్ కొన్నిసార్లు బాగా జనరేట్ చేయకపోతే అలాగా తేడాగా వస్తుంది తప్పిస్తే మనకి మిగిలిన ఆబ్జెక్ట్స్ అయితే మాత్రం మంచి రెజల్యూషన్ వస్తుంది. ఈవెన్ మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయమంటే దానికి తగ్గట్టుగా ప్రాంప్ట్ అయితే తీసుకుంటుంది. ఇది చూడండి, ఈ ఫేస్ క్వాలిటీగా ఉంది. ఇది ఇమేజ్ సరిగ్గా జనరేట్ చేయనప్పటికీ మన క్వాలిటీగానే మనకు ఓవరాల్గా అయితే అవుట్పుట్ ఇమేజ్ అయితే వచ్చింది. ఒక ఫోన్ యూఐని డిస్ప్లే చేసి ఒక ఇమేజ్ జనరేట్ చేయమని ప్రాంప్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సంబంధించిన ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఫోన్ యూఐ చూస్తే ఇదిగోండి ఒక ఫోన్ యూఐ అనమాట. నిజంగా ఒక ఫోన్ సంబంధించిన డిజైన్ చూసినట్టుగా ఉంది.
ఇది చూస్తే రియలిస్టిక్ ఫేసెస్ తో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చున్నట్టుగా ఇమేజ్ జనరేట్ అయింది. ఇది కూడా చాలా రియలిస్టిక్ గా అనిపించింది అనమాట. ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చాను. సో మీరు గమనిస్తే కనుక నేను ఎటువంటి రెఫరెన్స్ ఇమేజెస్ లేని ఇమేజెస్ అయితే ఫాస్ట్ గా జనరేట్ అయిపోతున్నాయి. బట్ మనం ఒక ఇమేజ్ ఇచ్చి ఇంకొక ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి దాని నుంచి ఫైనల్ ఇమేజ్ జనరేట్ చేయమంటే మాత్రం అది కొంచెం టైం పడుతుంది అనమాట. మిగిలిన అయితే మాత్రం బాగానే ఫాస్ట్ గానే ఒక 30 సెకండ్స్ అలాగైతే టైం తీసుకుని మనకి ఇమేజ్ అయితే జనరేట్ చేసేస్తుంది. ఒక డ్రాగన్ సంబంధించిన ఇమేజ్ చూడండి. సో ఇప్పుడు ఇమేజ్ వచ్చింది కదా, అగైన్ మీరు కావాలంటే దీన్ని యూజ్ చేసుకుని ఇంకొక ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా, మీరు వచ్చిన ఇమేజ్ నే డైరెక్ట్ గా మీరు ఎడిట్ మీద క్లిక్ చేయొచ్చు. ఎడిట్ మీద క్లిక్ చేశాను. సో ఎడిట్ మీద క్లిక్ చేయగానే ఆ ఇన్పుట్ ఇమేజ్ అయితే అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ నా ఇమేజ్ ఇస్తున్నాను. సో నేను ఇప్పుడు ఏం చెప్పానంటే, ఈ డ్రాగన్ మీదకి నేను ఒక కత్తి పట్టుకుని అలానే తుపాకీలు తీసుకుని ఒక యుద్ధానికి వెళ్ళినట్టుగా ఒక ఫైట్ సీన్ కింద ఒక ఇమేజ్ జనరేట్ చేయమని చెప్తున్నాను. జనరేట్ చేస్తుంది చూడండి. సో ఇమేజ్ చూడండి. సో డౌన్లోడ్ చేస్తున్నాను. ఏదో లైట్గా ఏదో కొంచెం డిఫరెన్స్ తీసుకుంది కానీ కంప్లీట్గా డిఫరెంట్ వ్యక్తినే జనరేట్ చేసింది. కత్తులు తీసుకుని వెళ్ళి, బట్ డ్రాగన్ అటుంటే మనోడు ఇటు ఉన్నాడు. సో దానికి కూడా మన డైరెక్షన్ ఇవ్వాలన్నమాట. ఇస్తే అప్పుడు నిజంగానే అటువైపుకు ఉన్నట్టుగా జనరేట్ అవుతుంది. బట్ మన ఫేస్ కనిపిస్తుంది అప్పుడు. సో ఇది కొంచెం అథెంటిక్గా ఉందన్నమాట. సో కత్తులు వేసుకుని ఇక్కడ అన్నీ కూడా కత్తిలో ఉన్నాయి. ఇక్కడ గన్ లాంటిది ఏం తీసుకోలేదు. బట్ ఇది రియలిస్టిక్గానే ఒక డ్రాగన్ వైపు యుద్ధానికి వెళ్తున్నట్టుగా జనరేట్ చేసింది ఇమేజ్. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఫ్లక్స్ 2 మోడల్ అయితే మాత్రం బాగానే అనిపించిందండి నాకు. సో ఇలాగ మల్టిపుల్ ఇమేజ్ తో రెఫరెన్స్ తీసుకుని అవుట్పుట్ జనరేట్ చేయడం కానీ, టెక్స్ట్ కూడా బాగానే చూపిస్తుంది. ఏదైనా ప్రోడక్ట్స్ లాంటి మీద మీరు ట్రై చేయాలంటే 50 ఇమేజ్ ఫ్రీగా లభిస్తున్నాయి. మీరు ఈ మోడల్లోకి వెళ్ళి అయితే ఫ్రీగానే ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3000 రూపాయలకి ఏ సంవత్సరం రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం. ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ 10,000 రూపాయలకి ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం కూడా స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.